హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే జియోలో చాలామందికి కాలింగ్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని అడుగుతున్నారు. దానికి సొల్యూషన్ ఏంటంటే మనం కొంచెం అంటే సర్వర్ నేమ్ మార్చుకోవడం వల్ల కొద్దిగా బెటర్ వస్తుంది అనమాట. దాన్ని ఎలా చేయాలన్నది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. పక్కన నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే నా ఓల్డ్ వీడియోస్ మీరు ఏమైనా చూడాలి అనుకుంటే youtube.com/telugutricks అని టైప్ చేసి ఇక్కడ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, ఈ వీడియోస్ సింబల్ని క్లిక్ చేయగానే ఏంటంటే నా ఓల్డ్ వీడియోస్ ఏదైనా కావాలంటే మీరు చూసుకోవచ్చు అనమాట. చూడండి, మనం అలా జియో కాలింగ్ని రెక్టిఫై చేసుకోవడానికి నేను 3 స్టెప్స్ చెబుతాను. వాటిని మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ అని కనిపిస్తుంది కదా మీకు, ఓకేనా, దీంట్లోకి వెళ్ళాలి. ఇది ఎక్కడ ఉంటుంది అంటారేమో, ఒక్కొక్క మొబైల్ ఒక్కో చాట్ ఉంటుంది. కొన్ని మొబైల్స్లో ఇక్కడ మోర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా ఉంటుంది. మొబైల్ డేటా దగ్గర అయినా సరే మీకు మొబైల్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఓకే చేయండి. చేసిన తర్వాత యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని కనిపిస్తుంది కదా, దీని దగ్గరికి వెళ్ళాలన్నమాట. దానికంటే ముందు చూడండి, ఇక్కడ నెట్వర్క్ టైప్లో ఎల్టీఈ, ఓకేనా, ఈ ఎల్టీఈ ఉండే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎల్టీఈ ఉంటే ఎల్టీఈని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఎల్టీఈ, డబ్ల్యూసీడీఎంఏ, ఓకేనా, జిఎస్ఐ, ఈ 3 ఆటోలో ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి వివో ఎల్టీఈ సర్వీస్ అనమాట ఇది, ఓకేనా. జియో కాలింగ్ అనేది మనకి వివో ఎల్టీఈ సర్వీస్లోనే ఇచ్చింది. అలా కాకుండా ఉన్న 4G డివైజెస్లో వాడుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే మెథడు. మిగతా వాటిలోనైనా సరే ఇది మనకి ఉపయోగపడుతుంది, ఓకేనా. యాక్సెస్ పాయింట్ నేమ్స్ ఉంది కదా, ఇందులోకి వచ్చేసి ఎడిట్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా వేరే అని చెప్పి, ఇక్కడ ఎల్టీఈని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఈ ఎల్టీఈని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్లో ఎల్టీఈని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ IPv4/IPv6 కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ రెండింటికి రోమింగ్ ప్రోటోకాల్ అండ్ ప్రోటోకాల్ ఏపీఎన్ వాటికి, ఓకేనా. ఇవి చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సర్వర్లోకి వచ్చేసి google.com ఇవ్వండి, www.google.com, ఓకేనా. ఇది ఇచ్చేసి ఓకే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ సింబల్ని క్లిక్ చేసేస్తే ఏంటంటే ఇది మనకి సేవ్ అయిపోతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మీరు జియో 4G వాయిస్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, ఓకేనా. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూసేసుకుంటే ఇక్కడ ఏంటంటే ఉంది కదా సెట్టింగ్స్ ఆప్షన్, ఓకే వేసుకొని ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత ఒకసారి జియో 4G సర్వీస్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేసేయండి. లేదంటే మీరు నెట్ అయినా ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోండి, ఓకేనా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు ఏంటంటే చూడండి, ఇక్కడ చూడండి *#*4636, ఓకేనా. #*# రివర్స్లో ఇవ్వాలన్నమాట, ఓకేనా. *#*4636 రివర్స్లో ఇచ్చుకుంటాం లాస్ట్లో. ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి టర్న్ ఆఫ్ రేడియో అని ఉంది చూసావా, ఇక్కడ దీన్ని ఒకసారి అలా క్లిక్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేసేయండి, ఓకేనా. ఇది మ్యాక్సిమం ఆఫ్లోనే ఉంటుంది. అలా లేని వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇది చెబుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎల్టీఈ సెలెక్ట్ చేసి ఉండే విధంగా చూసుకోండి. చేసుకొని మనం బ్యాక్ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది సేవ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒకసారి మీ మొబైల్ని రీస్టార్ట్ చేశారంటే చాలన్నమాట, ఓకేనా. అలా రీస్టార్ట్ చేయగానే ఏమవుతుందంటే మీ మొబైల్ ఆటోమేటిక్గా కాలింగ్ ఆప్షన్ అనేది కొంచెం అంటే టోటల్లీ బెటర్గా ఉండిద్దని అయితే నేను చెప్పను. 100%లో 80% వరకు మీ కాల్స్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అందరికీ తెలియడానికి షేర్ చేయండి. ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.